అందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. అయితే చాలామంది తమకున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు మరియు ఉద్యోగ సమస్యలు లేదా పెళ్లి కాకపోవడం వంటి వివిధ కోరికలను నెరవేర్చుకోవడం కోసం ఈ వ్రతాన్ని అత్యంత భక్తితో ఆచరిస్తారు. ఈ వ్రతాన్నే పిండి దీపాల వ్రతం అని కూడా అంటారు. అయితే దీనిని ఏ విధంగా ఆచరించాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వ్రత ప్రారంభము మరియు సంకల్పము. ఈ వ్రతాన్ని ఏదైనా ఒక శుభ శనివారం నాడు ప్రారంభించాల్సి ఉంటుంది. సాధారణంగా శుక్లపక్షంలో వచ్చే అమావాస్య తరువాత వచ్చే రోజుల్లో శనివారం ఉత్తమం. వరుసగా 7 శనివారాలు ఎక్కడా విరామం లేకుండా చేయాలని మనసులో గట్టిగా సంకల్పించుకోవాలి. అయితే ఒకవేళ మధ్యలో నెలసరి లేదా పీరియడ్స్ ఏదైనా అత్యవసర ప్రయాణం వల్ల పూజ చేయలేకపోతే కనుక ఆ వారాన్ని వదిలేసి ఆ తరువాత వచ్చే శనివారం నుంచి లెక్కించి మొత్తం 7 వారాలు పూర్తి చేయవచ్చు. ఇక పిండి దీపం తయారీ. ఈ వ్రతంలో ప్రధానమైనది పిండి దీపం. దీనిని తయారు చేసే విధానంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. బియ్యం పిండి. కొత్త బియ్యాన్ని తీసుకొని కడిగి ఆరబోసి పిండి పట్టించాలి. దీనినే తడి బియ్యం అని అంటారు. ఇక ఈ పిండిలో తగినంత బెల్లం తురుము కలపాలి. పిండిని ముద్దగా అవ్వడానికి అవసరమైనగా కొద్దిగా ఆవు పాలు మరియు ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. వీటిని అస్సలు ఉపయోగించకూడదు. ప్రమిద తయారీ. ఈ మిశ్రమంలో ఒక పెద్ద ప్రమిదను తయారు చేయాలి. ఈ ప్రమిదకు చుట్టూ 3 వైపులా లేదా 4 వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ పిండి ప్రమిదను ఒక వెండి లేదా రాగి పళ్ళెంలో ఉంచి, ఎందుకంటే నేరుగా నేల మీద లేదా పీట మీద పెట్టకూడదు కాబట్టి. ఉదయం పూజా విధానము. శనివారం ఉదయాన్నే 4 నుంచి 5 గంటల మధ్య బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఇక పూజ గదిని శుభ్రం చేసి ఒక పీటపై పసుపు రాసి ముగ్గు వేయాలి. దానిపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటము లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఇక స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలతో మరియు రంగురంగుల పుష్పాలతో అలంకరించుకోవాలి. ముందుగా తయారు చేసిన పిండి ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా ఏక ఒత్తిగా చేసి తూర్పు ముఖంగా వెలిగించాల్సి ఉంటుంది. దీనితో పాటు మామూలు ప్రమిదల్లో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. ఇక స్వామివారికి ముందు కూర్చొని మనసును ఏకాగ్రతతో ఉంచి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు లేదా సాధ్యమైతే 1008 సార్లు జపించాలి. ఇంకా వీలైతే వెంకటేశ్వర అష్టోత్తర శతనామవాళిని చదువుతూ తులసి దళాలతో అర్చన చేయాలి. ఇక నైవేద్యం మరియు ప్రసాదానికి వచ్చేసరికి స్వామివారికి ఎంతో ఇష్టమైన పులిహార, చక్ర పొంగలి, గారెలు లేదా వడపప్పు, పానకం, పండ్లు నైవేద్యం సమర్పించాలి. పిండి దీపం కొండెక్కిన తరువాత ఆ పిండి ప్రమిదను తీసి అందులో అరటిపండు ముక్కలు లేదా పాలు కలిపి మెత్తగా చేయాలి. ఈ ప్రసాదాన్ని ఇంటి సభ్యులు మాత్రమే స్వీకరించాల్సి ఉంటుంది. పొరపాటున కూడా బయట వారికి లేదా ఇరుగు పొరుగు వారికి ఇవ్వకూడదు. ఇక వ్రత నియమాలు వచ్చేసరికి ఈ 7 వారాల పాటు కూడా భక్తులు కఠినంగా నియమాలు పాటించాల్సి ఉంటుంది. రోజంతా ఉపవాసం ఉండడము శ్రేయస్కరం. అది సాధ్యం కాని వారు మధ్యాహ్నం ఒక్క పూట సాత్వికాహార భోజనాన్ని తీసుకోవచ్చు. దానిలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. అలాగే మాంసాహారము, మద్యము, ధూమపానాన్ని పూర్తిగా నిషేధించాలి. అబద్ధాలు ఆడకూడదు. ఎవరిని దూషించకూడదు. ఇక కోపాన్ని ప్రదర్శించకూడదు. మనసులో ఎప్పుడు స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండాలి. ఈ 7 శనివారాల వ్రతం పాటు బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక 8వ శనివారం ఉద్యాపన. 7 శనివారాలు పూర్తయిన తర్వాత విజయవంతంగా పూర్తయిన తర్వాత 8వ శనివారం నాడు కృతజ్ఞతా భావంతో ఉద్యాపన చేయాలి. 8వ శనివారం ఉదయాన్నే స్నానం చేసి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి. వీలైతే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇంకా మంచిది. ఇక గుడిలో స్వామివారికి తులసిమాల సమర్పించి అభిషేకము లేదా అర్చన చేయించుకోవాలి. ఆలయ ప్రాంగణంలో కూడా 8 ప్రమిదలతో నెయ్యి దీపాలను వెలిగించాలి. ఇక ఈరోజు చేసే దానాలకు 1,000,000 రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. వ్రతఫలం సంపూర్ణం కావాలి అంటే దానం చాలా ముఖ్యం.
7 ముత్తైదువులకు తాంబూలము, ఆకు ఒక్క పండ్లు దక్షిణ జాకెట్ ముక్క ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే పేదవారికి అన్నదానం చేయడము లేదా బియ్యము, పప్పులు, బెల్లం వంటివి స్వయం పాకం దానం ఇవ్వాలి. మొక్కు చెల్లింపుగా వ్రతం ప్రారంభించేటప్పుడు మీరు ఏవైనా మొక్కులు మొక్కుకుంటే కనుక తలనీలాలు ఇవ్వడం లేదా కానుకలు వేయడం ఈ 8వ వారం నాడు వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక 7వ శనివారం వ్రత ఫలితాలు వచ్చేసి ఈ వ్రతాన్ని నమ్మకంతో చేసిన వారికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పెద్దలకు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది. ఇక ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఈ విధంగా ప్రతి విషయాన్ని శ్రద్ధగా పాటిస్తూ మీరు 7 శనివారాల వ్రతాన్ని పూర్తి చేస్తే ఆ శేషాద్రి నివాసుని ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయి. గోవిందా గోవిందా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.